మన హిందూ సనాతన ధర్మంలో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 16 సంస్కారాలు నిర్వహిస్తారు. వీటిలో అంతిమ సంస్కారమే దహన సంస్కారం. దీనిని ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతని కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. ఈ సంస్కారంలో చాలా ఆచారాలను పాటిస్తారు. చనిపోయిన ఆత్మశాంతికి దహన సంస్కారాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీలో చాలామందికి వీటి గురించి సరిగ్గా తెలియకపోవచ్చు, లేదా కొంతవరకే తెలిసి ఉండవచ్చు. గరుడ పురాణంలో చెప్పిన ఈ విషయాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు, వీటికి ఆధారాలు మన గ్రంథాలలో మరియు విజ్ఞానంలో కూడా దొరుకుతాయి. ఈ వీడియోలో అంతిమ సంస్కారాలతో ముడిపడి ఉన్న కొన్ని నియమాలు మరియు నమ్మకాల గురించి చెబుతాను. వాటిని ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ ఆధారాలతో సహా నిరూపిస్తాను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కుండలో ఏమి తీసుకువెళ్తారు? దానికి చనిపోయిన వ్యక్తి పెళ్లికి ఉన్న సంబంధం ఏంటి? చనిపోయిన వారి శరీరాన్ని కాల్చేటప్పుడు ఎందుకని కుండలో నీళ్లు వేసి పగలకొడతారు? శవాన్ని కాలుస్తున్నప్పుడు కర్రలతో ఎందుకు కొడతారు? చనిపోయిన వ్యక్తి శరీరం పైన నాణేలను ఎందుకేస్తారు? శవయాత్రను చూసిన తర్వాత మీరు చేసిన పాపకర్మలు ఎలా తక్కువ అవుతాయి? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం నేను మీకు చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలపండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఈరోజు మనలో చాలామంది పూర్వీకులు పాటించిన నమ్మకాలను మూఢనమ్మకాలుగా భావిస్తారు. సైంటిస్టులు వాటిని వాస్తవంగా భావించరు. ఒక పల్చటి తాడితో కట్టిన కుండ మరియు దానిలో వస్తున్న పొగ మీరు చాలామంది హిందూ శవయాత్రల ముందు చూసే ఉంటారు. ఈ కుండని శవం యొక్క కుటుంబీకులు ఎవరైనా పట్టుకొని అందరికంటే ముందు నడుస్తారు. శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత ఈ కుండని గడ్డిపై నుంచి కాలుస్తారు. ఆ తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలా ఇంటి నుంచి తెచ్చిన అగ్నితోనే శవాన్ని తగలబెడతారు. చనిపోయిన వ్యక్తి ఇంటి నుంచి తెచ్చిన మంటతోనే దహన సంస్కారాలు నిర్వహించడం వెనుక ఒక అతిపెద్ద కారణమే ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏ విధంగా అయితే అగ్ని సాక్షిగా వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారో ఆ విధంగా అగ్నిని మంత్రాలు చదివి వారి ఇంట్లో స్థాపిస్తారు. ఈ అగ్నిని హోమం చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఈ అగ్నితోనే దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ నమ్మకం వల్ల ఈరోజు కూడా ఇంట్లో ఒక పిడకను కాల్చి దానిని కుండలో వేసి శ్మశాన వాటికకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆ నిప్పుతోనే చనిపోయిన వారి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో శవాన్ని చితిలో పెట్టిన తర్వాత మృతుడి కొడుకు గాని, లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు గాని, లేదా ఇంకా ఎవరైనా తెలిసిన వారు గాని కుండని భుజంపై పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ కుండకు రంధ్రాలు చేస్తారు. అందులో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత కుండను కింద పడేసి విరగ్గొడతారు. ఆ తర్వాతే చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వెనుక ఉన్న ధార్మిక మరియు విజ్ఞాన కారణం ఏంటో చెప్తాను. శాస్త్రాల ప్రకారం ప్రతి వస్తువుకి కొంత సమయం ఉంటుంది. ప్రాణం ఉన్న వస్తువు నుంచి ప్రాణం లేని వస్తువు వరకు అన్నీ ఏదో ఒక రోజు అంతమైపోతాయి. హిందూ ధర్మం ప్రకారం మనుషుల జీవితం కూడా ఈ రంధ్రం ఉన్న కుండ లాంటిదే. కుండ నుంచి నీళ్లు క్షణక్షణానికి కింద పడుతూ ఉంటాయి. ఇలా కింద పడుతూ ఆ కుండలో ఉన్న నీళ్లు కొంత సమయానికి ఖాళీ అవుతాయి. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క ప్రాణం కూడా ఏదో ఒక సమయాన అంతమైపోతుంది. ఎప్పుడైతే ప్రాణం పోతుందో అప్పుడు ఆ ప్రాణం లేని శవం భూమిపై పడుతుంది. దీనిని సూచించడానికి ఆ కుండని కింద పడేస్తారు. ఈ విధంగా చేయడం వలన చనిపోయిన వారికి తన కుటుంబ సభ్యులపై ఉన్న మోహం తీరిపోతుంది. మీరు ఇది కేవలం ఒక మూఢనమ్మకం అనుకుంటే అది తప్పు. ఎందుకంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ప్రాచీన కాలంలో శ్మశాన వాటికలు ఉండేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో శవానికి
పొలాల్లో దహన సంస్కారాలు నిర్వహించేవారు. కుండ పట్టుకొని శవం చుట్టూ తిరగడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే శవాన్ని కాలుస్తారో అప్పుడు ఆ మంట కేవలం ఆ శవం చుట్టూ మాత్రమే ఉంటుంది. ఈ కారణం చేతనే దహన సంస్కారాలు నిర్వహించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న భూమిని నీళ్లతో తడిపి అది కాలకుండా చేస్తారు. అంతిమ సంస్కారంతో ముడిపడి ఉన్న ఒక నియమం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మృతుడి శరీరం చితిపై కాలుతూ ఉంటుందో అప్పుడు ఆ శరీరాన్ని కర్రతో గట్టిగా కొడతారు. ఈ పనిని కపాల క్రియ అంటారు. ఈ పనిని ఎంత విచిత్రంగా ఉంటుందో అంతే గొప్పది కూడా. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం శవాన్ని కాలుస్తున్నప్పుడు దాని యొక్క చేతులు గాని కాళ్ళు గాని కాలకుండా ఉంటే దాన్ని అశుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం దాన సంస్కారాలు చేసే విధానం చనిపోయిన వ్యక్తి యొక్క తదుపరి జన్మపై ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేతనే నెయ్యి మరియు కర్పూరం సహాయంతో శవాన్ని పూర్తిగా కాల్చేస్తారు. చాలాసార్లు పూర్తి శరీరం కాలిపోయిన తర్వాత కూడా తల కాలకుండా ఉంటుంది. ఈ కారణం చేతనే కర్ర తీసుకుని ఆ తలను పగల కొడతారు. దీని వలన ఆ శరీరం పూర్తిగా కాలిపోతుంది. కర్రతో సరిగ్గా నుదుటిపైన కొడతారు. ఎక్కడైతే బ్రహ్మముడి ఉంటుందో సరిగ్గా అక్కడే కొడతారు. హిందూ ధర్మం ప్రకారం ఏ వ్యక్తి యొక్క బ్రహ్మరంధ్రం అయితే పగలగొట్టబడుతుందో ఆ వ్యక్తికి స్వర్గం దొరుకుతుందని భావిస్తారు. కొన్నిసార్లు శవం యొక్క తల పూర్తిగా కాలకపోతే తాంత్రికులు వాళ్ళతో పాటు ఆ తలను తీసుకెళ్లి తాంత్రిక కార్యాలయంలో ఆత్మలతో ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో చనిపోయిన వ్యక్తి ఆత్మకు చాలా కష్టాలు వస్తాయి. దీంతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తలలో బలమైన ఎముకలు ఉంటాయి. దీని వలన అది కాలడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అది పూర్తిగా కాలదు. అప్పుడప్పుడు కొన్ని అడవి జంతువులు ఆ మిగిలిన తల భాగాన్ని తమతో పాటు తీసుకెళ్లి తింటాయి. ఆ తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. ఈ కారణం చేతనే తల పూర్తిగా కాలడం కోసం కర్రతో నుదిటిపై కొడతారు. ఇప్పుడు చనిపోయిన శవంపై మరమరాలు మరియు నాణాలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. మరమరాలు వేయడం వెనుక ఉన్న కారణం, మరమరాలు ఈ సమాజానికి తమ అహంకారాన్ని వేడాలని సూచించే ఒక సాంకేతిక సూచన. ఏ విధంగా అయితే మరమరాలు ఇచ్చుకొని ఉంటాయో ఆ తర్వాత దాన్ని కాల్చితే అది దాని అందాన్ని కోల్పోతుంది. అదేవిధంగా మనిషి బతుకున్నప్పుడు చాలా వస్తువుల కోసం తప్పించిపోతాడు, కానీ చనిపోయిన తర్వాత అతను ఒక శవంగా మిగిలిపోతాడు. దీని ద్వారా జీవితంలో ఎప్పుడూ అహంకారంగా ఉండకూడదనే సందేశం లభిస్తుంది. మరి నాణ్యాలు వేయడం వెనుక ఉన్న కారణం, అతను జీవితాంతం ఏ డబ్బు కోసమైతే తప్పించిపోతాడో తన చుట్టుపక్కల కొన్ని వందల నాణ్యాలున్నా వాటిని ఏరుకోలేడు. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే అతని ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఈ కారణం చేతనే శవయాత్రను చూడడం శుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఎవరిదైనా అంతిమయాత్రను చూస్తే వారికి పుణ్యం లభిస్తుంది. శవయాత్రను చూడటం వలన మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తారు. దీంతో పాటు మీరు ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు శవయాత్ర కనిపెడితే మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దుఃఖాలు నశిస్తాయి, సుఖాలు ప్రాప్తిస్తాయి. చనిపోయిన వారి ఆత్మకు తన శవంతో శ్మశాన వాటికకు వెళ్తుంది. ఆ సమయంలో ఎవరైతే ఆ శవాన్ని నమస్కరిస్తారో వాళ్ళని ఆ ఆత్మ దీవిస్తుంది. దీని వలన ఆ వ్యక్తులకు పుణ్యం లభిస్తుంది. శవయాత్ర యొక్క గొప్పతనం గురించి గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. ఎవరైతే శవాన్ని తమ భుజాలపై కాసేపు మోస్తారో వాళ్ళకి ఒక యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది. మీరు కూడా ఏదైనా శవయాత్ర కనిపిస్తే పక్కకు వెళ్ళిపోకుండా కాసేపు భుజం పట్టండి. చూశారుగా ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.